ప్రశ్న: దీనికి నడుము ఉంటుంది కానీ తల ఉండదు, రెండు చేతులు ఉంటాయి కానీ వేళ్ళు ఉండవు, ఏంటది? జవాబు: షర్ట్ లేదా చొక్కా. ఇల్లు ఉంటే తలుపు ఉండదు, వెలుతురు ఉంటే చీకటి ఉండదు, ఏమిటది? జవాబు: నిప్పుకోడి లేదా కొవ్వొత్తి వెలుగు. పొద్దునంతా నాతోనే ఉంటుంది, రాత్రి కాగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది, ఏంటది? జవాబు: నా నీడ. దానికి రెక్కలు లేకపోయినా ఎగురుతుంది, కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది, ఏమిటది? జవాబు: మేఘం. నేను ఊరంతా తిరుగుతాను కానీ నా కాళ్ళు ఎప్పుడూ బురదలో పడవు, ఏమిటది? జవాబు: రోడ్డు. నేను నీటిలో పుడతాను, నీటిలో పెరుగుతాను కానీ నీటిలో పడితే మాయమైపోతాను, నేనేమిటి? జవాబు: ఉప్పు. ఒంటి నిండా ముళ్ళు ఉంటాయి కానీ చెట్టు కాదు, చిన్నగా ఉంటుంది కానీ భయపెడుతుంది, ఏమిటది? జవాబు: ముళ్ళపంది. నాతో మాట్లాడితే నేను మాట్లాడతాను కానీ నాకంటూ స్వంత గొంతు లేదు, ఎవరిని నేను? జవాబు: ప్రతిధ్వని. పొట్టలో చెయ్యి పెడితే కానీ నోరు విప్పదు, ఏమిటది? జవాబు: సంచి. రాజుగారి తోటలో రోజు పూసే పువ్వు, ఉదయమే వాడిపోయే పువ్వు, ఏంటది? జవాబు: నక్షత్రాలు. ఒంటి నిండా కళ్ళు ఉంటాయి కానీ చూడలేదు, తల మీద కిరీటం ఉంటుంది కానీ రాజు కాదు, ఏమిటది? జవాబు: అనాస పండు. ఉదయం తల ఉండదు కానీ రాత్రికి తల వస్తుంది, ఏమిటది? జవాబు: దిండు. మనం ముందుకు వెళ్తున్న కొద్దీ వెనక ఏం వదిలేస్తాం? జవాబు: మన అడుగుజాడలు.
నల్లని పొలంలో తెల్లని విత్తనాలు చేతితో చల్లుతారు, నోటితో ఏరుతారు. ఏమిటది? జవాబు అక్షరాలు. అందరూ చూస్తారు కానీ ఎవరు పట్టుకోలేరు. రాత్రి మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది. ఏంటది? జవాబు కళ. పాలు ఇస్తుంది కానీ జంతువు కాదు. గుడ్లు పెడుతుంది కానీ పక్షి కాదు. ఎవరది? జవాబు దుకాణదారుడు, షాప్ కీపర్. తింటే బతుకుతుంది, నీళ్లు తాగితే చచ్చిపోతుంది. ఏంటది? జవాబు నిప్పు. చెట్టు మీద చెట్టు మీద 5 పిచ్చుకలు ఉన్నాయి. ఒకదానికి తుపాకీతో కాలిస్తే మిగిలినవి ఎన్ని ఉంటాయి? జవాబు 0. మిగిలినవి భయపడి ఎగిరిపోతాయి కాబట్టి. ఒక ఏనుగు చెట్టు ఎక్కింది, మరి అది కిందకి ఎలా దిగుతుంది? జవాబు ఏనుగు అసలు చెట్టు ఎక్కలేదు కదా. నీళ్లు లేని బావిలో పడిపోయిన బంతి ఏమైపోతుంది? జవాబు తడవదు. ఒక గదిలో 4 మూలలు ఉన్నాయి. ప్రతి మూలలో ఒక పిల్లి కూర్చుంది. ప్రతి పిల్లి ఎదురుగా 3 పిల్లులు కనిపిస్తున్నాయి. ఆ గదిలో మొత్తం ఎన్ని పిల్లులు ఉన్నాయి? జవాబు కేవలం 4 పిల్లులే. ప్రతి పిల్లి తన ఎదురుగా ఉన్న మిగతా పిల్లులు చూస్తుంది. ఎండలో బాగా ఎండిన బట్టలు మళ్ళీ తడవాలంటే ఏం చేయాలి? జవాబు మళ్ళీ నీళ్ళల్లో ఉతకాలి. మనం ఇంట్లో ఉంటే బయట ఉంటుంది, మనం బయటికి వెళ్తే తలుపు వెనుక దాక్కుంటుంది. ఏమిటది? జవాబు ఇంట్లో తాళం.